ఇక్కడ సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి. 2 కార్డ్స్ పీక్యూ అండ్ ఆర్ఎస్ 2 కార్డ్స్. అయితే మనకు పీక్యూ కార్డ్ ఇచ్చేసిండు. తర్వాత ఈ సెంటర్ నుంచి ఇవి పర్పెండిక్యులర్, ఈ 2 పర్పెండిక్యులర్స్ కదా, ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అంటే ఈ 2 కార్డులు కూడా సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇది కూడా 3 సెంటీమీటర్లో ఉన్నట్టు. ఎప్పుడైతే ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయో మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఈ కార్డ్స్ కూడా ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయి. అది కాన్సెప్ట్. అంటే సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఈ కార్డ్స్ ఉంటే ఈ కార్డ్స్ యొక్క లెంత్లు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఓఎం ఈక్వల్ టు ఓఎన్ అయింది. అంటే అప్పుడు ఇండైరెక్ట్గా ఏమవుతుంది, పీక్యూ ఈక్వల్ టు కూడా ఆర్ఎస్ అవుతుంది కదా. సో మనకి పీక్యూ ఇచ్చిండు, పీక్యూ ఎంత 6 సెంటీమీటర్ అంటే ఈక్వల్ టు ఆర్ఎస్. మనకు కావాల్సిన ఆర్ఎస్ ఇదే కదా. సో ఆర్ఎస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. థ్యాంక్ యూ.